డీటెయిల్ చూస్తే అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం మలుపు తిరుగుతోంది. జోగి రమేష్ పై మరో కేసు నమోదుకు సిఐడి సిద్ధమైంది. ఫోర్జరీ డాక్యుమెంట్లతో తాను భూమి అమ్మినట్టుగా పత్రాలు సృష్టించారని సిఐడికి పోలవరం మురళీ మోహన్ వాంగ్మూలం ఇచ్చారు. రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చిన ఆధార్ ఇతర పత్రాలు తనవి కాదని మురళీ మోహన్ చెప్పారు. ఇదే కేసులో మురళీ మోహన్ నిందితుడిగా ఉన్నారు. జోగి రమేష్ పై ఫోర్జరీ కేసు పెట్టే యోచనలో సిఐడి ఉంది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం మలుపు తిరుగుతుంది. జోగి రమేష్ పై మరో కేసు నమోదుకు సిఐడి సిద్ధమైంది. ఫోర్జరీ డాక్యుమెంట్లతో తాను భూమి అమ్మినట్టుగా పత్రాలు సృష్టించారని సిఐడికి పోలవరం మోహన్ వాంగ్మూలం ఇచ్చారు. రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చిన ఆధార్ ఇతర పత్రాలు తనవి కాదని మురళీ మోహన్ చెప్పారు. ఇదే కేసులో మురళీ మోహన్ నిందితుడిగా ఉన్నారు. జోగి రమేష్ పై ఫోర్జరీ కేసు పెట్టే యోచనలో సిఐడి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి. ప్రస్తుతం చూసుకుంటే కనుక అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలో జోగి రమేష్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే కనుక తను నిజాయితీ పరంలో నేను భూమి కొనుక్కున్నాను అనేసరికి నా కొడుకు అన్యాయంగా అరెస్ట్ చేశారని పలు ఆరోపణలు కూడా చేసింది. అయితే కనుక వివరాల్లోకి వెళ్తే కనుక జోగి రమేష్ అనే వ్యక్తి మురళీమోహన్ దగ్గర పోలవరం మురళీమోహన్ దగ్గర భూమి కొనుగోలు చేసినట్టు ఆధారాలు చూపించాడు. వాస్తవానికి అయితే కనుక పోలవరం మురళీమోహన్ అనే వ్యక్తి అసలు నేను భూమి అమ్మలేదు, అతను అంతా తప్పు డాక్యుమెంట్ అని అతను ఆధార్ కార్డులు కానీ డాక్యుమెంట్ మొత్తం అంతా కూడా ట్రేడ్ డాక్యుమెంట్ పెట్టి రిజిస్ట్రేషన్ చేయించాడు. నా భూమి వచ్చినవి 88 సర్వే నెంబర్ లో మాత్రమే ఉంది, 87 సర్వే నెంబర్ లో లేనే లేదు. అసలు అది తప్పు దాఖలు సృష్టించి జోగి రమేష్ లాగా 87లో అగ్రిగోల్డ్ భూములు సాగేశారనేసి ప్రధానమైన ఆరోపణ నిందిస్తుంది. అదేవిధంగా దీని మీద జోగి రమేష్ కుమారుడు, ఆ తర్వాత బాబాయ్ మీద జోగి వెంకటేశ్వర జోగి రాజీవ్ మీద కూడా ఫిర్యాదు చేయడం జరిగింది సిఐడి. అయితే కనుక సిఐడి వాళ్ళు మనం చూసుకుంటే కనుక దాదాపుగాను ఇప్పుడు జోగి రమేష్ ని ఇన్వాల్వ్ చేస్తూ ఇప్పుడు దాకా జోగి రమేష్ మొత్తం అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే సర్వేను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ లో ఉన్నారు. రేపు 23వ తారీఖున బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేస్తారు. అయితే కనుక ప్రస్తుతం చూసుకుంటే కనుక ఇందులో జోగి రమేష్ కీలక పాత్ర వహించాలనేది సిఐడి వాళ్ళు ఆ ప్రధాన ఆరోపణ. ఇప్పుడు మురళీ మోహన్ తో ఇచ్చిన ఫిర్యాదుతో పాటు బలంగా ఈ కేసు బలమైనది కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ కేసు సంబంధించిన మొత్తం సబ్మిషన్ నాగేశ్వరం నాగేశ్వరం సంబంధించిన అతను కూడా దాదాపుగాను ఒక పోస్టింగ్ పడమట్ల పోస్టింగ్ కోసం దాదాపు 2 కోట్లు కూడా ఇస్తారనేది కూడా జోగి రమేష్ ఆశ్రయించినట్టు కూడా సమాచారం ఉంది. అయితే ఇప్పుడు ఏదో చూసుకుంటే కనుక ఆల్రెడీ గతంలో కూడా జోగి రమేష్ కుమారుడు A1 గా నిర్వహించడం జరిగింది, A2 గా జోగి వెంకటేశ్వర బాబాయ్ కూడా చేర్చడం జరిగింది. అదేవిధంగా అడుసుమెల్లి రామదాసు, అదేవిధంగా అడుసుమెల్లి సీతామహాలక్ష్మి అందరి పేరు మీద A1, A2, E2 అలాగే ఎంఆర్ఓ తహసీల్దార్ ఎంఆర్ఓ విజయవాడ ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నదో ఆమె A8గా చూపించడం జరిగింది. అయితే కానీ ప్రస్తుతం చూసుకుంటే కనుక ఈ కేసులో కనుక ఏ 9 కానీ ఏ 10 కానీ జోగి రమేష్ చేసే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏదైతే మురళీమోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాత్రమే తప్పుడు పత్రాలు సృష్టించి అతని ఆధార్ కార్డులు కానీ డాక్యుమెంట్స్ కానీ తప్పుడు పత్రాలు సృష్టించి నాగేశ్వర వ్యక్తి సబ్మిషన్ నాగేశ్వర ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి రిజిస్ట్రేషన్ చేశాడు. దానికి జోగి రమేష్ కూడా ఒంటు పాడాడని మాత్రం చెప్తా ఉంది జరిగింది. అయితే కనుక ఇప్పుడు ఏ8 కానీ ఏ 9 కానీ ఏ 10 కానీ జోగి రమేష్ ని ఈ కేసులో తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ.